ఈజియెస్ట్ వే ఆఫ్ చోలే కర్రీ ఇది. ఫస్ట్ మనమైతే బాయిల్ చేసేసుకోవాలి. చోలేతో పాటే టమాటో, ఆనియన్, పొటాటో అండ్ కొంచెం కాజుని వీకెండ్ ఈజీగా చేసుకోవాలి. కానీ టేస్ట్గా తినాలంటే దీనికన్నా బెస్ట్ ఇంకోటి ఉండదు. ఇంకో జార్లో ఏం చేస్తామంటే మనం ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, దాంతోపాటు కొంచెం గసగసాలు అంటే అరౌండ్ 1 స్పూన్, కొద్దిగా లవంగాలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ పువ్వు, ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి ఆయిల్ కలిపి చేస్తేనే దీని టేస్ట్. దాంట్లో మనం ఫస్ట్ బిర్యానీ ఆకుని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా దాల్చిన చెక్క, అది ఫ్రై అయిన వెంటనే మనం చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ అది కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంకి ఒక 2 టమాటోస్ని పేస్ట్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయి ఆయిల్ వదిలేస్తుంది అనే టైంకి మనం ఉడకబెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అదే మన చోలే అండి. వేసేసుకుని దాన్ని మంచిగా ఒక 5 minutes అని బాగా దీంట్లోకి ఇదవ్వాలి. అండ్ దీంట్లో నేను ఒక క్లిప్ ఎగిరిపోయింది. అదేంటంటే ఉప్పు కారం వేయడం. ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే. ఇది బాగా కలుపుకోవాలి. అండ్ మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. 5 minutes ఇది ఉడికిందా అంతే, యమ్మీగా ఉండే కర్రీ రెడీ. దీన్ని అయితే మనం రోటీస్ కాంబినేషన్లో తింటే ఉంటుంది, అబ్బా నెక్స్ట్ లెవెల్.